నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో బిగ్ బ్రేకింగ్. దేనికోసం బిగ్ బ్రేకింగ్? వీళ్ళు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, వీళ్ళు నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు. ఇది వరకు మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాము, ఇప్పుడు మా మధ్యన ఆ హ్యాపీనెస్ లేదు. నాతో ఏదో దాస్తున్నారు, నాకు చెప్పట్లేదు. నాతో ఇది వరకు ఉన్నట్లు ఉండడం లేదు. సో ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మనతో చాలా క్లోజ్గా ఉండి మనతో చాలా బాగుండి ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ అసలు మనం ఎవరో తెలియనట్లు, మనతో మాట్లాడడం ఇష్టం లేనట్లు, మనమంటే ఇష్టం లేనట్లు, మనల్ని చూస్తేనే విసుగ్గా చిరాగ్గా, లేకపోతే మనకి ఏదో మన నుంచి హైడ్ చేస్తున్నారనే ఫీలింగ్, ఇట్లాంటివన్నీ అనిపిస్తాయి కదా. అంటే మనకు క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఎనీ రిలేషన్షిప్ ఇట్ మేబీ. వాళ్ళు అంతకుముందు మనతో చాలా మంచిగా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు మనతో అంత మంచిగా లేరు, వాళ్ళల్లో మనం మార్పులు చూస్తున్నాము. సో ఆ డిఫరెన్సెస్ ఏవో వచ్చేసినాయి, కానీ వాళ్ళు ఆ డిఫరెన్సెస్ చెప్పట్లేదు, మనకి అర్థం అవ్వట్లేదు దీనివల్లనే వీళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పి. సో అలాంటివి రహస్యాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అన్నమాట. సీక్రెట్స్ రివీల్డ్, రహస్యాలు తెలిసిపోతున్నాయో. కాబట్టి ఈరోజు మనం నేను కార్డ్స్ పెట్టడం మర్చిపోయానా? ఓకే, ఇది పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ 2 కార్డ్స్ పెట్టాను నేను. సో ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 పైల్ కార్డ్ రీడింగ్స్ చూసి మా సిచ్యువేషన్కి ఏదైతే చాలా దగ్గరగా ఉందో ఆ బ్లెస్సింగ్స్ని మనం క్లెయిమ్ చేయొచ్చు. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్, సో మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మనం అసలుకి వీళ్ళు ఇదివరకు మనతో ఉన్నట్లు ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు. మేబీ ఇవి కొన్ని రీజన్స్ అవ్వచ్చు. సో మనకు అసలుకి ఎందువల్ల వీళ్ళు ఇలా ఉన్నారు, మనతో ఇంత ఇండిఫరెంట్గా మనల్ని అవాయిడ్ చేస్తున్నట్లు, ఇగ్నోర్ చేస్తున్నట్లు, మనతో ముందరున్నట్లు ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు అనేది మనం చూద్దాం. ఫార్చ్యూన్, మనీ, ఫాల్స్నెస్, కాన్వర్జేషన్, హోప్, సర్ప్రైజ్, థీఫ్. సో వీళ్ళు మనతో ఇదివరకు ఉండకపోవడానికి రీజన్ మేబీ వాళ్ళకి సడన్గా డబ్బులు రావడం, ఆ డబ్బులు చూసి మనం వీళ్ళ స్థాయి కాదు అనుకోవడం ఒకటి అయిన ఉండొచ్చు. లేదు మన స్థాయిని మనం పెంచుకోవాలంటే వీళ్ళకన్నా మనకి మించిన కనెక్షన్స్ కావాలి. సో వీళ్ళతో మనం స్నేహం చేస్తేనో లేకపోతే వీళ్ళతో మనం ఉంటేనో మనం అనుకునింది మనకి రాదు. డబ్బు పరంగా మెటీరియలిస్టిక్ థింగ్స్ వీళ్ళతో ఉన్నందువలన నాకు అలాంటి మెటీరియలిస్టిక్ థింగ్స్ కావచ్చు, మనీ కావచ్చు, ఇవన్నీ నాకు నేను ఎక్స్పెక్ట్ చేసినంత రీతిలో రావడం లేదు. ఒకవేళ మనతో మౌన పోరాటం చేస్తున్నా కానీ ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉండి, లేదు వైఫ్ హస్బెండ్ ఇలాంటి రిలేషన్షిప్లో ఉండి మౌన పోరాటం చేస్తున్నారు అంటే వీళ్ళకి ఏంటంటే ఈ దుర్బుద్ధి, డబ్బు పైన దుర్బుద్ధి కానీ, లేకపోతే డబ్బు ఇంకా తీసుకురావాలని కానీ, లేదు సంపాదిస్తున్న దాంట్లో నాకేదైనా కొంచెం ఇవ్వాలనే ఫీలింగ్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఉన్నదానివల్ల వాళ్ళు ఒక ఫాల్స్నెస్, అంటే ఒక రాంగ్ యాటిట్యూడ్ కావచ్చు, ఒక రాంగ్ బిహేవియర్ కావచ్చు, అది తప్పు, కానీ వాళ్ళు మీతో అట్లా తప్పుగా బిహేవ్ చేస్తున్నారనమాట. మిమ్మల్ని హర్ట్ చేయడం కానీ. కొంతమంది ఇక్కడ చాలా సైలెంట్గా ఉంటారు, సైలెంట్ కిల్లర్స్ అంటారు కదా, వాళ్ళు అస్సలకి బయటపడట్లేదు, చాలా కామ్గా వాళ్ళు అనుకునింది వాళ్ళు చేసేస్తున్నారు. కానీ వాళ్ళు ఎవరితోనో వెళ్ళి డిస్కషన్ పెడుతున్నారనమాట. నేను ఇలా చేస్తున్నాను, నేను ఇలా చేస్తుంటే తను ఇలా రియాక్ట్ అవుతోంది. సో తను ఇలా రియాక్ట్ అవుతుందంటే ఓకే, తను ఇలా రియాక్ట్ అవుతుంది కాబట్టి నువ్వు ఇలా చెయ్యి, ఇంకా నువ్వు అనుకున్న అవుట్కమ్ వస్తుంది అని ఇంకెవరో సలహాలు కూడా తీసుకుంటున్నారు. ఇంకెవరితోనో ఖచ్చితంగా ఆ సంభాషణ అనేది జరుగుతుంది. సో ఈ సంభాషణలోంచి వస్తున్న హోప్ ఏదైతే ఉందో, అంటే
ఆ హోప్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏం లేదు. వాళ్ళు మీతో పూర్తిగా మాట్లాడకుండా ఉండడమో లేకపోతే మిమ్మల్ని అవాయిడ్ చేయడమో వీళ్ళకి కూడా కష్టంగానే ఉంది. కానీ వీళ్ళకి కొంచెం కష్టంగా ఉన్నా కానీ వీళ్ళకి ఇంకేదో ఎగ్జైటింగ్ పాయింట్ ఉంది. ఇక్కడ మనీ కావచ్చు, ఫార్చ్యూన్ కావచ్చు, మన ఫేటే మారిపోతుంది, మన ఫార్చ్యూన్ మారిపోతుంది, మనం ఇంకా బెటర్ అవ్వగలుగుతాము, ఏదో ఆశ చూపిస్తున్నారనమాట. ఏదో ఆశ దేని వెనకల్లో ఉన్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆ నమ్మకం, ఏదో గుడ్డి నమ్మకం దట్ మిమ్మల్ని ఏదో విధంగా సాధించుకుంటే వాళ్ళు అనుకున్నది అది నెరవేర్చుకోవచ్చు అని చెప్పి. ఇక్కడ తప్పుడు ఆలోచనలే ఇవి మంచి ఆలోచనలు కాదు. ఎవరి వల్ల? ఇంకొంతమంది చెడ్డ వ్యక్తుల వల్ల కావచ్చు, వాళ్ళు ఉంటున్న సర్కిల్ వల్ల కావచ్చు, వాళ్ళ వేరే ఫ్రెండ్స్ వల్ల కావచ్చు, వాళ్ళు ఎవరితో అయితే డిస్కస్ చేస్తున్నారో ఆ పర్టికులర్ పీపుల్ వల్ల వీళ్ళు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారనమాట మీ పైన ఇలా ఉండడానికి. అండ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, సర్ప్రైజ్గా ఏదో దొరుకుతుంది అనుకుంటున్నారు. అందుకనే దొంగలాగా మీ పైన నిఘా పెట్టడం కానీ, అంటే వీళ్ళు చెక్ చేస్తూ ఉంటారనమాట, వీళ్ళు స్పై చేస్తూ ఉంటారు మీ పైన. మళ్ళీ మీరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, ఎలా ఉంది, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది పొందాలని చెప్పి. సో దానికోసం వల వేశారనమాట, దానికోసం వల వేశారు. ఆ వలలో ఏదో చిక్కులుకుంది. సో ఆ వల ఎవరిపైన వేశారు, ఎందుకు వేశారు, లేకపోతే మిమ్మల్ని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు, మీ పైన ఎందుకు స్పై చేస్తున్నారు, మీ కదలికలు కావచ్చు, మీ మీ సోషల్ అకౌంట్స్లో కావచ్చు. మళ్ళీ వీళ్ళు ఏంటంటే దొంగలాగా చూస్తానంటారు, మీతో పూర్తిగా మాట్లాడకుండా మీతో చాలా మిస్బిహేవ్ చేస్తూ కూడా, కానీ స్పై అయితే మీ పైన చేస్తున్నారనమాట. ఇంటెన్షన్స్ మంచివి కాదు ఇక్కడ. బేసిక్గా ఏదో చెడు దీన్ని ఆశిస్తున్నారు, దాన్ని పొందాలంటే మీతో ఇలా బిహేవ్ చేయాలి అనేది వీళ్ళ ప్లాన్ అనమాట. ఇలా మీతో ఉంటే దాన్ని పొందవచ్చు అని చెప్పి. సో మనం ఇంకొన్ని కార్డ్స్ చూద్దాం ఇంకొంచెం క్లారిటీ కోసం. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి. సో కాబట్టి మీరైతే మటుకు వీళ్ళు ఇట్లున్నారని చెప్పి మీరు ఇంకొంచెం బాధపడుతూ వీళ్ళు వెనకలు పడకండి. అప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే అరే మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ఇంకొంచెం మిమ్మల్ని ఇలానే టాన్ చేస్తారు. ఇక్కడ చూడండి, డిస్పైర్, కాఫిన్. సో వాళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో మీ పైన కావచ్చు, మిమ్మల్ని ఇట్లా సాధిస్తే ఏదో వస్తుంది అనుకుంటున్నారు కదా, వాళ్ళకి ఏం రాదు. ఇక్కడ కఫిన్ వచ్చింది. సో కఫిన్ అంటే ఏంటి, మనము ఇది లిటరల్ మీనింగ్ వచ్చి శవపేటిక, కానీ అక్కడ మనకి లైక్ అంటే ఏమి రిజల్ట్ రాకపోవడాన్ని మనం కఫిన్ కింద తీసుకోవచ్చు అనమాట. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ డిసప్పాయింటెడ్, డెస్పైర్. వాళ్ళు చూడండి, వాళ్ళు ఏదైతే చేస్తున్నామో నేను తప్పు చేస్తున్నాననే భావనతో వాళ్ళు తల ఎత్తుకోలేకపోతున్నారు అనమాట. అండ్ వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది నెరవేరట్లేదు. ఇక్కడ నాట్ హైరింగ్. సో ఇప్పుడు ఇలా చేస్తే నీకు ఇది దక్కుతుంది అనుకున్నప్పుడు అది దక్కట్లేదు వాళ్ళకి. చూడండి, ఇక్కడ సర్ప్రైజ్ పక్కన డెస్పైర్ వచ్చింది. సో ఏదో దొంగగా తీసుకోవాలనుకుంటున్నారు కదా, అది తీసుకునింది వాళ్ళకి పనికి రావట్లేదు, దానివల్ల వాళ్ళకి ఏమీ రావట్లేదన్నమాట. సో ఎవరో వాళ్ళకి ఏదో దక్కుతుంది అనే ఆశ చూపించి మిమ్మల్ని ఇట్లా చేయమని చెప్పింది కూడా, వాళ్ళు కూడా ఏంటంటే మొండి చేయి చూపించేసినారనమాట వీళ్ళకి. థీఫ్, కఫిన్. ఎవరు తవ్వుకున్న గోతులో వాళ్ళే పడతారు అంటారు కదా, అట్లా మాత్రం దొంగ ఎవరైతే ఉన్నారో తన గోతులో తనే పడిపోతున్నారనమాట. మిమ్మల్ని ఈ గోతులో పడేయాలనుకున్నారు, కానీ తన గోతులో తనే పడిపోతున్నారు. ఇక్కడ మనం ఇంకొన్ని టారో కార్డ్స్ తీసుకొని చూద్దాం, దీనికి ఇంకా ఏదైనా బిగ్ పిక్చర్. సో రియల్ ఇంటెన్షన్స్ ఇంకా క్లియర్గా తెలుసుకోవడానికి మనకి టారో పనిచేస్తుంది. కాకపోతే వీళ్ళు ఇంటెన్షన్స్ అయితే మటుకు మంచి ఇంటెన్షన్స్ కాదు. వీళ్ళు అత్యాశకు పోతున్నారు. ఈ అత్యాశ వల్ల లేనిపోని గొడవలు తలకు తీసుకొని వచ్చుకుంటున్నారు. అండ్ వీళ్ళని లాస్ట్కి కాపాడే వాళ్ళు కూడా ఎవరు ఉండరు, అయ్యో పాపం అనేవాళ్ళు కూడా ఎవరు ఉండరు అనమాట. సో 5 of Swords, 4 of Wands. Oh my God.
హైరోఫాంట్, మూన్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఇది ఈ డెక్లో ఎక్స్ట్రా కార్డ్, సో దీన్ని పక్కన పెట్టేద్దాం మనం. 7 ఆఫ్ సూట్స్. సో ఇక్కడ నా కార్డ్స్ కనిపిస్తున్న ప్రకారం ఒకవేళ కానీ మీరు రిలేషన్షిప్లో ఉంటే మీకన్నా బెటర్ పర్సన్, లైక్ మనీ వైజ్ కావచ్చు, కెరియర్ వైజ్ కావచ్చు, మీకన్నా బెటర్ పర్సన్ దొరికిన దానివల్ల మిమ్మల్ని దూరం చేసేసుకుంటే ఏదో ఒక విధంగా వాళ్ళు దగ్గర అవుతారు. కాబట్టి వాళ్ళతో పెళ్లి చేసుకొని సెటిల్ అయితే ఇంకా ఫినాన్షియల్గా కావచ్చు, సొసైటీ పరంగా కావచ్చు, ఇంకా హయ్యర్ పొజిషన్లో ఉండొచ్చు అని వాళ్ళు ఆశపడుతున్నారనమాట. అండ్ మీరు కలీగ్స్ అయితే, ఆఫీస్లో మీరు కలీగ్స్ అయితే ఇప్పుడు మీ ఇద్దరికి ప్రమోషన్ రావాలి, కానీ ఇద్దరిలో ఎవరో ఒకరికే ప్రమోషన్ వస్తుంది. సో మీ పైన చెడుగా మాట్లాడి మీ గురించి చెడుగా బాస్కి చెప్తే, సో మీ పైన ఒపీనియన్ మారిపోతే, మీరు చేస్తున్న పని కూడా నేను చేస్తున్నానని చెప్పి చూపించుకోగలిగితే, సో ఇలా ఉంటే తనకి విజన్ కావచ్చు, అంటే వాళ్ళ దృష్టిలో పడడం కానీ, ప్రమోషన్ రావడానికి ఈజీగా ఉండడం కానీ ఇవన్నీ జరగచ్చు అని చెప్పి ఇలా చేస్తున్నారనమాట. ఒకవేళ ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండ్ అయిందంటే వీళ్ళు ఇక్కడ మిమ్మల్ని మోసం చేస్తున్నారు. సో వీళ్ళకి వేరే రిలేషన్షిప్స్ ఉండడం కానీ, లేదు డబ్బు పైన ఇంకా ఆశ ఎక్కువైపోయి మిమ్మల్ని సాధిస్తే మీరు డబ్బు తీసుకొని వస్తారని కానీ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏదైనా కానీ ఇవన్నీ భ్రమలే ఒక విధంగా. వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు దాంతో సుఖపడరు, వాళ్ళకి అక్కడ సుఖం లేదు. వాళ్ళకి మీతో ఒక మంచి లైఫ్ ఉంది, కానీ వాళ్ళు అది తెలుసుకోలేకపోతున్నారనమాట. అది తెలుసుకోలేక దూరపు కుండలు నునుపు అన్నట్లు మీరు ఆల్రెడీ బాగా పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి మీరేముంది కొత్తక వింత పాతక రోత అన్నట్లు, సరే వీళ్ళు పాత పడిపోయినారు కదా, మనకి కొత్త వాళ్ళతో ఇంకొంచెం బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయేమో అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ అది దట్ ఈస్ నాట్ రైట్ అండ్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఎందుకంటే ఇక్కడ కూడా మళ్ళీ థీఫ్ కార్డ్ వచ్చింది మనకి, ఇక్కడ కూడా థీఫ్ కార్డ్ వచ్చింది కదా, ఇక్కడ 7 ఆఫ్ సోర్డ్స్ కూడా థీఫ్ కార్డే. సో వాళ్ళ వేలుతో వాళ్ళ కన్ను వాళ్ళే పొడుచుకుంటున్నారనమాట. మీరు చాలా ఓపిక కలిగిన వ్యక్తి అయిన ఉంటారు, మీరు చాలా మంచివాళ్ళు, మీరు చాలా అకామిడేటింగ్గా ఉంటారు, స్టేబుల్ పర్సన్, మంచిగా ఉండడం కానీ, మంచిగా చూసుకోవడం కానీ, ప్రేమ పంచుతారనమాట. మీరు చాలా ఎమోషనల్ ఉంటారు అండ్ నీతిగా నిజాయితీగా వాళ్ళకి కట్టుబడి ఉన్నారు. కానీ ఆ ఎదుటి పర్సన్ ఇంటెన్షన్స్ అట్లా లేవు. వాళ్ళైతే ఎప్పుడూ కుళ్ళు కుతంత్రాలు, మోసం చేయాలనో, లేకపోతే వాళ్ళ ఎదుగుదలకి వాళ్ళు ఎంతమందినైనా కానీ సఫర్ చేయగలుగుతారనమాట. సో వాళ్ళ ఇంటెన్షన్స్ రైట్ లేవు. వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏదో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ నిజం చెప్పాలంటే వాళ్ళకి ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఫుల్ఫిల్ కాదు. రెండిటికి చెడ్డ రేవడి అంటారు కదా, అంటే వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని రీచ్ కాలేరు. ఆల్రెడీ వాళ్ళ చేతిలో ఎవరైతే ఉన్నారో లేకపోతే ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇది చేసుకోలేరు అనమాట. సో ఇది పూర్తిగా దక్కట్లేదు, ఇది పూర్తిగా దక్కట్లేదు. సో వాళ్ళ సిచ్యువేషన్ అయితే మటుకు అలానే ఉంది. ఫైనల్గా మనం కొన్ని కార్డ్స్ తీసుకుందాం. ఇక్కడ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం మనం. అసలు ఇంటెన్షన్సే రైట్ కానీ పర్సన్తో మనం ఎలాంటి రిలేషన్షిప్లో ఉన్నా కానీ అది మనకి సఫరింగ్సే మిగులుస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, థీఫ్, కఫిన్, డెత్. డెత్ అంటే ఏంటి? అక్కడ దెర్ ఆర్ మియర్ ఎండింగ్స్ అండ్ న్యూ బిగినింగ్స్. అంతమైపోతుంది. ఇక్కడికి ఈ రిలేషన్షిప్ కావచ్చు, వీళ్ళ ఇంటెన్షన్స్ తెలుసుకున్న తర్వాత మీరు వాళ్ళని ఇంకా లైఫ్లో ఎంటర్టైన్ చేయకూడదనో, లేకపోతే వీళ్ళ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలన్నో గట్టి నిర్ణయం అయితే తీసుకుంటారు. ఎందుకంటే ఒక్కసారి మోసం చేయడానికి అలవాటు పడిన వాళ్ళు మళ్ళా మోసం చేయగలుగుతారనమాట.
సో ఇక్కడ సరెండర్, ఐ కెన్ రిలీజ్ మై నీడ్ టు కంట్రోల్. వాళ్ళని మనం కంట్రోల్ చేయాలనుకోవడమో, లేకపోతే మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకొని వచ్చుకోవాలనుకోవడమో, వాళ్ళని మార్చుకోవాలనుకోవడమో, వాళ్ళు మారుతారు అనుకోవడమో అది తప్పు. ఎందుకంటే ఒక్కసారి దొంగ పనులకి, దొంగ సావాసాలకి అట్లా అలవాటు పడిపోయిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మారాలంటే వాళ్ళకి చాలా పెద్ద దెబ్బ తగలాలి, వాళ్ళకి పెద్ద రియలైజేషన్ రావాలి, అప్పుడు కానీ వాళ్ళు మారరు. అంతే ఈజీగా అయితే వాళ్ళు మారే రకాలు కాదు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను ఒంటరి కాదు, నాకు మనుషులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు మట్టికే నా ప్రపంచం కాదు, వీళ్ళు లేకపోతే నా ప్రపంచం అంతమైపోదు. నాకు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. యు ఆర్ నాట్ లోన్లీ. మీరు తెలుసుకోవాల్సింది అది. మీరు ఇంకా వాళ్ళ గురించి బాధపడడం కానీ, వాళ్ళ గురించి ఆలోచించడం కానీ, వాళ్ళు నాతో ఎందుకు ఇట్లా ఉంటున్నారు, వాళ్ళు నాకు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే వాళ్ళు ఎదగాలనుకుంటున్నారు, వాళ్ళు మీకన్నా బెటర్ వాళ్ళతో ఉండాలనుకుంటున్నారు. వాళ్ళకి మీరు బోర్ కొట్టడమో, లేకపోతే అదే చెప్పాను కదా, కొత్తకు వింత పాతకు రోత అని, మీరు ఎంత మంచిగా ఉన్నా కానీ వాళ్ళకి కళ్ళకి అవి ఒకలాంటి పొర కమ్మేసింది. ఆ పొర పూర్తిగా పోతే కానీ మీరేంది, మీతో ఉంటే వాళ్ళ లైఫ్ ఏంది, లేకపోతే మీ మంచితనం ఏంది అనేది వాళ్ళకి కనిపించదు. సో మబ్బులైతే కమ్మేసి ఉన్నాయన్నమాట. ఆ మబ్బులు వీడాలి చందమామ బయటికి రావడానికి. గిల్ట్, మీరు అసలుకి గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. మీ తప్పేం లేదు దీంట్లో. మీరు చేయాల్సినవి మీరు చేస్తున్నారు, మీరు ఉండే విధంగా మీరు ఉంటున్నారు, మీరు మీ చేతన అయింది మీరు చేయగలుగుతున్నారు. కానీ వాళ్ళు మీ చేజారిపోయినారు ఒక విధంగా. వాళ్ళకి నిజంగానే వాళ్ళు రియలైజ్ అయిన రోజు వాళ్ళే తిరిగి కాల్ చేస్తారో, లేదు వాళ్ళే వచ్చి మాట్లాడడమో ఏదో జరుగుతుంది. ప్రస్తుతానికైతే మటుకు వాళ్ళకి అలాంటి ఫీలింగ్స్ ఉండిండవు. వాళ్ళు ఇంకా ఏదో ప్లాన్ చేసుకుంటా, ఇంకా లైఫ్లో నేను ఏదో అయిపోతాను అనుకుని ఈ భ్రమల్లోనే ఉన్నారనమాట. సో ఐ రిలీజ్ ఎనీ బిలీవ్స్ దట్ నో లాంగర్ అసిస్ట్ ఇన్ మై సోల్స్ గ్రోత్. మీరు హ్యాపీగా ఉండాలంటే, మీ సోల్ని కష్టపెట్టకుండా మీరు ఇంకా మంచిగా ఉండాలి అంటే, మీరు ఇలాంటి ఆలోచనల నుంచి, వీళ్ళ ఆలోచనల నుంచి బయటపడి మీరు హ్యాపీగా మీ పైన, మీ భవిష్యత్తు పైన, మీ లైఫ్ పైన మీరు ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసి మీరు హ్యాపీగా ఉండండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యువర్ హ్యాపీనెస్ ఈజ్ మోస్ట్ వాంటెడ్. కాబట్టి అండ్ యూ హ్యావ్ టు రియల్లీ ఫీల్ ప్రౌడ్ అబౌట్ యువర్ సెల్ఫ్ బికాస్ యూ హ్యావ్ ట్రైడ్ ఇనఫ్. మీరు చాలా కష్టపడ్డారు, లేకపోతే మీరు చాలా ట్రై చేసినారు ఈ రిలేషన్షిప్ని నిలుపుకోవడానికి కావచ్చు, ఈ రిలేషన్షిప్లో కొనసాగడానికి కావచ్చు. కాకపోతే మన చేతులు దాటేసింది. సో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోలేము. ఇఫ్ దే ఆర్ మెంట్ ఫర్ అస్, ఏదో విధంగా వెనక్కి వస్తారు రియలైజ్ అయ్యి ఈ మబ్బు వీడిన తర్వాత. లేదు అంటే ఇంకా వాళ్ళ దారి వాళ్ళది, మన దారి మనది. సో ఎవరి దారిలో ఇంకొకరు అడ్డు కాకూడదు. అడ్డయి మనం నిలబడ్డాము అంటే ఏదో విధంగా, అంటే వాళ్ళకి ఇంకొక దానిపైన ఎంత ఇంట్రెస్ట్ ఉందో మనకు తెలీదు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏందో మనకు తెలియదు. సో ఇక్కడ దొంగ, కఫిన్, డెత్ అన్నీ కూడా వచ్చినాయి. సో వాళ్ళు ఎంత దూరమైనా కానీ వెళ్ళగలుగుతారు. సో మనం అంత దూరం మనల్ని మనం సఫర్ చేసుకోనో, మనల్ని మనం ఇంకొకటి చేసుకోనో, మనం ఇంకొకరి కోసం ఇదవన అవసరం లేదు. కాబట్టి లెట్ దెమ్ రియలైజ్. థ్యాంక్ యూ. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2 ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మీకు దట్ ఈ బిగ్ బ్రేకింగ్ సీక్రెట్స్ రివీల్డ్. వాళ్ళు అసలు ఎందుకు మీతో ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఇంతకుముందు చాలా ప్రేమగా ఉన్నవాళ్ళు ఇప్పుడు మీ పైన కోపపడడం కానీ, మిమ్మల్ని దూరం పెట్టాలని చూడడం కానీ, మిమ్మల్ని అవాయిడ్ చేయడం కానీ, మీ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం కానీ, మీతో మాట్లాడడానికి ఇష్టం చూపించకపోవడం కానీ, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో మనం కొన్ని కార్డ్స్ తీసుకొని చెప్పుకుందాం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. ఓకే, ఫస్ట్ అయితే మనం కార్డ్స్ తీసుకొని ఆ తర్వాత మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం. ప్రివిలేజ్డ్ లేడీ, థాట్స్,
గిఫ్ట్ పావర్టీ వెల్దీ మ్యాన్. సో ఇక్కడ మనకి కార్డ్సే చెప్పేస్తున్నాయి. ప్రివిలేజ్డ్ లేడీ, థాట్స్, గిఫ్ట్, పావర్టీ, వెల్దీ మ్యాన్. సో ఎవరైతే బెటర్ ప్లేస్లో ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచనలు నడుస్తున్నాయి. ఈ నడుస్తున్న ఆలోచనలు మనకి ఒక గిఫ్ట్, తోఫా తెస్తుంది. ఈ గిఫ్ట్తో ఏదైతే పావర్టీ, ఈ బీద అంటే మనకి పేదరికం ఉందో అది మొత్తం వెళ్ళిపోయి రిచ్ వెల్దీ మ్యాన్ లాగా సెటిల్ అవ్వచ్చు. సో టాప్ ఆఫ్ ద డెక్లో మనకి చేంజ్ ఉంది. సో ఇక్కడ మీతో మాట్లాడకపోవడం కావచ్చు, మిమ్మల్ని అవాయిడ్ చేయడం కావచ్చు. సో ఇది అంతా ఎందుకు అంటే దే హ్యావ్ డిఫరెంట్ ప్లాన్స్ ఫర్ దెమ్సెల్స్. సో దే వాంట్ టు ఎర్న్ బెటర్ గిఫ్ట్స్ ఫర్ దెమ్సెల్స్ వాళ్ళు. సో వాళ్ళకన్నా బెటర్ ప్లేస్లో ఉన్న వాళ్ళతో పోతే వాళ్ళు కూడా బెటర్ అవ్వగలుగుతారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర లేనిదేదో వీళ్ళ దగ్గర ఉంది. సో వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి వీళ్ళతో మాట్లాడడానికి కావచ్చు, వీళ్ళతో ఉండడానికి కావచ్చు వీళ్ళు ఎక్కువ ఇష్టపడుతున్నారు. మీతో ఎందుకు మాట్లాడట్లేదు, మిమ్మల్ని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు అంటే వీళ్ళ దగ్గర ఉండేదేదో మీ దగ్గర లేదు. వీళ్ళతో వచ్చేది ఇలాంటి గిఫ్ట్స్ వీళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి, మీ దగ్గర నుంచి రావట్లేదు. మీ దగ్గర నుంచి కూడా గిఫ్ట్స్ వస్తూ ఉండొచ్చు, కానీ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న రేంజ్లో రావట్లేదు. వీళ్ళ దిశ మారిపోయే రేంజ్లో రావట్లేదు. సో వాళ్ళ కన్ను దేనిపైన ఉంది, వాళ్ళ కన్ను మీ పైన నుంచి ఇంకొకరి పైకి షిఫ్ట్ అయిపోయింది. సో ఈ షిఫ్ట్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఇంకా ధ్యాస మొత్తం ఇంకొక దానిపైన ఉంది. సో వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ధ్యాస ఇంకొక దానిపైన ఉంది కాబట్టి ఆ ధ్యాస మీ పైన లేదు కాబట్టి మీతో ఏదో విధంగా దూరం అవ్వాలనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే డిఫరెంట్గా బిహేవ్ చేయడం కానీ, డిఫరెంట్గా ఉండడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. మిస్ఫార్చ్యూన్, జాయ్ఫుల్నెస్, హౌస్, సారో, హాగినెస్. మనం ఇది కూడా తీసుకుందాం, చేంజ్. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్లో మనకి జర్నీ ఉంది. సో అందుకనే ఇక్కడ మిస్ఫార్చ్యూన్ వచ్చింది ప్రివిలేజ్ లేడీ కింద. మిస్ఫార్చ్యూన్ అంటే దురదృష్టం. మీరు మీతో ఉంటే నాకు దురదృష్టం, మీరు చాలా దురదృష్టకరమైన పర్సన్ నా లైఫ్లో. సో నాకు ఈ దురదృష్టం వల్ల నేను ఉండాల్సినంత హ్యాపీ లైఫ్లో నేను ఉండలేకపోతున్నాను, నేను బతకాల్సిన విధంగా నేను బతకలేకపోతున్నాను. సో నువ్వు దురదృష్టం కాబట్టి నువ్వు నా లైఫ్లోంచి వెళ్ళిపో. అదృష్టవంతుల్ని ఎవరినో నా లైఫ్లోకి తెచ్చుకుంటాను, లేకపోతే అదృష్టవంతులతో నేను ఉంటాను. నా లైఫ్లోకి తెచ్చుకోవాలంటే లిటరల్గా ఇక్కడ వైఫ్ లాగానో పార్ట్నర్ లాగానో తెచ్చుకొని అవసరంలా, అట్లా అదృష్టవంతులతో నేను ఉండాలి. అట్లా అదృష్టవంతులతో నేను ఉంటే నాకు ఇంకా సంపద వస్తుంది, నాకు ఇంకా మెరుగైన ఇవి వస్తాయి. తద్వారా నేను ఏదైతే బీదరికంలో ఉన్నానో ఆ బీదరికం ఎలా ఉండిండొచ్చు అంటే మన లైవ్లీహుడ్ కావచ్చు, లేకపోతే మన థాట్స్ కావచ్చు, ఇలాంటివి ఏమన్నా కావచ్చు. సో దాంట్లోంచి నేను బయటపడి నేను కూడా రిచ్ ఇన్ మై ఫార్చ్యూన్ కావచ్చు, లేకపోతే థాట్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, నేను హ్యాపీగా ఉండాలి అనేది వాళ్ళ ఇదన్నమాట. సో ఇట్లా దురదృష్టం ఏదైతే ఉందో అది నా లైఫ్లోంచి వెళ్ళిపోవాలి, నేను హ్యాపీగా ఉండాలి. సో ఇంట్లో
నాకు తెలిసి ఇది ఇంట్లో ఉన్న సమస్య కూడా అయిన ఉండొచ్చు. లైక్ అంటే ఇంట్లో ఏంటంటే వాళ్ళు ఏందో ఇంకా బెటర్గా ఉండాలి, ఇల్లు బెటర్గా ఉండాలి, లేకపోతే మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బెటర్గా ఉండాలి, ఇట్లాంటి థాట్స్ పైన ఉండింటారనమాట. సో వాటిని అచీవ్ చేసుకోవడానికి వాళ్ళు ఏంటంటే వాళ్ళని వాళ్ళు బిజీగా పెట్టుకోవడం, కానీ వాళ్ళకి పావర్టీ కింద సారో వచ్చింది. సో సారో అంటే ఏంటి, మనకి బాధపడుతూ ఉండడం, దుఃఖపడుతూ ఉండడం. అంటే ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో వాళ్ళు ఏదైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళు సాటిస్ఫైడ్ లేరు. సో వాళ్ళు చేస్తుండే పనితో సాటిస్ఫైడ్గా లేరు, వాళ్ళతో సాటిస్ఫైడ్గా లేరు. దీన్నంతా ఏం చేస్తున్నారంటే ఎదుటి వాళ్ళపైన వేసేస్తున్నారు. కంపారిజన్స్ ఉండొచ్చు, మీ దగ్గర బెటర్ ఇల్లు నిండొచ్చు, ఒకవేళ ఫ్రెండ్స్ అయినింటే, కలీగ్స్ అయినింటే, మీరు ఒక బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో ఉనింటారు, వాళ్ళు మీ రేంజ్లో ఉనిండరు. సో వాళ్ళకి ఏంటంటే ఆ గిల్ట్ ఉంటుంది కదా, డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, ఆ కంపారిజన్ వల్ల వస్తున్న ఫీలింగ్స్ వల్ల వాళ్ళు ఏంటంటే మీతో మునుపట్లాగా ఉండలేకపోతున్నారు. సమ్వేర్ దే ఆర్ ఫీలింగ్ దట్ మేము లెస్ ప్రివిలేజ్డ్, వీళ్ళకన్నా నేను లెస్ ప్రివిలేజ్డ్ అనే ఫీలింగ్ కూడా ఉండొచ్చు కొంతమందికి. కొంతమంది ఆ పార్ట్నర్స్ అయింది, లేకపోతే రిలేషన్షిప్లో ఉంటే వాళ్ళకేంటంటే దే ఆర్ ఎయిమింగ్ హై, వాళ్ళు ఇంకా బెటర్ వాటికి ఎయిమ్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ దే హ్యావ్. సో ఇక్కడ మనకి హాగీనెస్ అంటే ఏంటంటే ఆరగెన్స్, ప్రైడ్, వాళ్ళకి అహంకారం ఉంటుంది, వాళ్ళు గర్వంగా ఉంటారు, వాళ్ళు ఆరగెంట్గా బిహేవ్ చేస్తున్నారు మీతో, నువ్వేంది నీదేంది అన్నట్లు మాట్లాడుతున్నారు. సో వాళ్ళ జర్నీ వాళ్ళు డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటున్నారు, వాళ్ళ మార్పు కోరుకుంటున్నారు అనమాట. వాళ్ళు సేమ్ దీంట్లో ఉండాలనే ఫీలింగ్ అయితే వాళ్ళకి లేదు, అంటే వాళ్ళు విశ్వాసంగా మీతో ఉండట్లేదు అనమాట. సో వాళ్ళ ఫీలింగ్స్ కావచ్చు, వాళ్ళ థాట్స్ కావచ్చు, వాళ్ళ ఇదే చాలా డిఫరెంట్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఫ్రెండ్స్ అయిన ఉంటారు, ఇంతకుముందు బాగా మాట్లాడుతూ ఉంటారు, ఇప్పుడు అంత మంచిగా మాట్లాడట్లేదు. ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళ వర్క్లో కావచ్చు, స్టడీస్ వైజ్ కావచ్చు, వాళ్ళు అనుకున్న రేంజ్లో వాళ్ళు ముందర వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళకి ఏదో దుఃఖం ఉంది వాళ్ళ మనసులో, వాళ్ళు అది షేర్ చేసుకోలేకపోతున్నారు ఎవరితో కూడా. సో అది షేర్ చేసుకుంటే వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో అది బయటపడిపోతుంది. వాళ్ళు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని వాళ్ళు బయట పెట్టుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు. సో వాళ్ళు ఏంటంటే అంత మంచిగా ఉంది అని ఒక మాస్క్ వేసుకొని ఆర్గెన్స్తో, ప్రైడ్తో అలానే ఉన్నాను, నేనేం మారలేదు, నేను ఇలానే ఉన్నాను, నేను ఇంకా బెటర్ అవుతాను అని ఒక ఫాల్స్ ఇది ఉంటుంది కదా, అది వేసుకొని కానిది లేనిది ప్రిటెండ్ చేస్తూ ఉండాలన్నమాట మీతో. సో ఈ ప్రిటెండ్ చేస్తున్నారు కాబట్టి ఓపెన్గా మీతో ఉండి మీతో ఎక్కువ క్లోజ్గా ఉంటే ఇవన్నీ తెలిసిపోతాయి కదా, లోపల ఇట్లుంది బయటకు మటుకే ఎట్లున్నారని చెప్పి. సో అందువల్ల కూడా వాళ్ళు మీతో ఎక్కువ ఓపెన్ అప్ అవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు అనమాట. సో దట్ మస్ట్ బి ఎ రీజన్. కరెంట్ పోయి కరెంట్ వచ్చింది. సో ఒక విధంగా ఏంటంటే ఇది కూడా ఒక రీజన్ అయిన ఉంటుంది దట్ వాళ్ళు మీతో మునుపట్లాగా ఉండకపోవడానికి. బట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ చేంజ్, ఒక డిఫరెంట్ జర్నీ ఉండాలని కోరుకుంటున్నారు. ఒకవేళ కానీ వాళ్ళకి ఇట్లా వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళు ప్రోగ్రెస్ అయ్యి వాళ్ళు ముందరికి వెళ్ళినారంటే మళ్ళీ మీ రిలేషన్షిప్లో మళ్ళీ మునుపట్లాగా అన్నీ ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు కొంచెం అన్ప్రెడిక్టబుల్గా, వాళ్ళకి అసలుకి వాళ్ళ దారి అంత క్లియర్గా లేదు కాబట్టి వాళ్ళు ఏంటంటే మీతో కూడా హ్యాపీగా ఉండలేకపోతున్నారు అనమాట. వాళ్ళకి లోపలేవో ఆలోచనలు ఉన్నాయి, లోపల బాధ ఉంది, లోపల వాళ్ళు సాటిస్ఫైడ్గా లేరు. సో ఆ మూడ్ స్వింగ్స్ ఏవైతే ఉన్నాయో, అవేవైతే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయో అవి వాళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళతోనే వాళ్ళు వ్యక్తపరచగలుగుతారు. సో వాళ్ళకి దగ్గరగా మీరే ఉన్నట్లున్నారు కాబట్టి మీతో వాళ్ళ బాధ కావచ్చు, కోపాన్ని కావచ్చు, వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ లోపల ఎట్లయితే ఫీల్ అవుతున్నారో బయటికి అవన్నీ మొహమాటం లేకుండా, దాపరికం లేకుండా మీ దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తున్నట్లున్నారు. 5 of Cups, they are definitely disappointed. Hermit, they are hiding a lot. వాళ్ళు చాలా దాస్తున్నారు మిమ్మల్ని నుంచి. డెవిల్, వరల్డ్. మనం ఇంకొక కార్డు తీసుకుందాం.
మంత్స్. వాళ్ళు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్లో ఏదో సంథింగ్ ఈజ్ నాట్ వర్కింగ్ ఇన్ దేర్ ఫేవర్. వాళ్ళ పైన చాలా ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. వాళ్ళు చూస్తున్న వీడియోస్ కావచ్చు, వాళ్ళు ఫాలో అవుతున్న పీపుల్ కావచ్చు సోషల్ మీడియాలో. సో వాళ్ళు ఎలాంటి వీడియోస్ చూస్తున్నారో, వాళ్ళ ఎలాంటి కాంటెంట్ని కన్జ్యూమ్ చేస్తున్నారో దాన్ని బట్టి కూడా వాళ్ళ థాట్స్ కావచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్లు కావచ్చు, ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతాం కదా. సో ఆ పరంగా ఒకవేళ కానీ ఇది ఎస్పెషల్లీ పిల్లలు అయినంటే, మీ పిల్లలు మీ మాట వినకుండా మీతో ఏమైనా హైడ్ చేస్తూ, మిమ్మల్ని ఇంతకుముందు మీతో ఉన్నట్లు ఓపెన్గా లేకుండా ఇట్లంతా ఉంటే, మీరు ఒక్కసారి వాళ్ళు అసలుకి ఎలాంటి ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నారు, లేకపోతే ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, వాళ్ళు అసలు ఏం చూస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి గమనించుకోండి. ఎందుకంటే ఇక్కడ డెవిల్ కార్డ్ వచ్చింది. సో డెవిల్ కార్డ్ వచ్చింది అంటేనే సమ్ కైండ్ ఆఫ్ షాడో ఉంది అని అర్థము. అండ్ వ్యసనాలు కావచ్చు, అలవాట్లు కావచ్చు, బిహేవియర్ చేంజెస్ కావచ్చు, అడిక్షన్స్ ఉంటాయి అన్నమాట. కొంతమందికి అడిక్షన్స్ అంటే ఎక్కువ టీవీ చూడడం, కానీ పిల్లలైతే ఎక్కువ టీవీ చూడడము, ఎంతసేపు ఆ ల్యాప్టాప్నో లేకపోతే సెల్నో ఏదో ఒకటి చేతిలో పట్టుకొని ఉండడము. వాళ్ళు ఇట్లా ఎక్కువ టీవీ చూసిన దానివల్ల, రేడియేషన్ వల్ల కూడా వాళ్ళకి ఏంటంటే మైండ్ స్టేబుల్గా ఉండదు. వాళ్ళు ఎంతసేపు పిచ్చి పిచ్చిగా అరచడం కానీ, విసుగుపడడం కానీ, కోపం రావడం కానీ, చిరాకు చూపించడం కానీ, పనిపైన ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం కానీ, చదువు అంటే విసుగుపడడం కానీ, ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ కొంచెం పెద్దవాళ్ళైనా కానీ అలాంటివే ఉంటాయి అన్నమాట ఇంచుమించు. అండ్ ఇంకా పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు ఇంకా బుకాయిస్తారు, దబాయిస్తారు, ఈజీగా మన నోరు ఆపిచ్చేయగలుగుతారు అనమాట. అంటే ఇంకా మనల్ని మాట్లాడనీయకుండా, నేనేమన్నా చిన్నపిల్లోడినా నాకు తెలీదా అన్నట్లు మాట్లాడతారనమాట. కాకపోతే వాళ్ళైతే చాలా దాస్తున్నారనమాట. ఇంకా వాళ్ళ మనసులో ఉండేది పూర్తిగా మనతో వ్యక్తపరచకుండా. ఎందుకంటే వాళ్ళకి ఒకలాంటి నిరాశ, నిరుత్సాహము, వాళ్ళు దే ఆర్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ అండ్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ దే హ్యావ్. అండ్ వాళ్ళకి ఉన్న దాంట్లో వాళ్ళకి తృప్తి లేదు. వాళ్ళకి ఇంకా ఏదో కావాలన్న ఆ గ్రీడీ నేచర్ ఉందన్నమాట వాళ్ళల్లో. సో ఇంకా ఏదో కావాలన్న ఆ గ్రీడీ నేచర్ ఉన్నప్పుడు మనకి ఎంత ఉన్నా కానీ అది లేనట్లే అనిపిస్తుంది. సో దానివల్ల కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ వచ్చింటాయి. సో ఇక్కడ ఏదో కంప్లీషన్స్ ఉంది. అండ్ వాళ్ళు దేన్నో పట్టుకొని ఉన్నారు. ఆ పట్టి పెట్టుకొని ఉన్న దాన్ని పోగొట్టుకుంటానేమో అన్న భయం కూడా ఉంటుంది వాళ్ళల్లో. సో అది ఏదైతే పట్టుకొని ఉన్నారో దాన్ని పోగొట్టుకోకూడదు అంటే వాళ్ళు ఆలోచనలు కావచ్చు, వాళ్ళ కాన్సన్ట్రేషన్ వేరే దానిపైన ఉంది. సో దానిపైన నుంచి కాన్సన్ట్రేషన్ మళ్ళీ మీ పైన కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఎక్కువ అయితే వాళ్ళు దీన్ని పోగొట్టుకుంటారేమో, వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయేమో అని చెప్పి వాళ్ళు ఏంటంటే మీతో కొంచెం డిస్టెన్స్లో ఉండడం కానీ, మీతో మాట్లాడడం తగ్గించడం కానీ, మిమ్మల్ని కొంచెం దూరం పెట్టడం కానీ, ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ కాన్ఫ్లిక్ట్స్, ఇంటర్నల్ స్ట్రగుల్ అయితే ఉంది. మీ మధ్యన కూడా ఈ పాటికి కొన్ని గొడవలు అయినింటాయి, దీనిపైన డిస్కషన్స్ అయినింటాయి. మీరు చాలా వాళ్ళని ఫోర్స్ చేసి నింటారు, అడిగి నింటారు, నిలదీసి నింటారు. అయినా కానీ వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏం జవాబు రాదు. ఎందుకు అంటే వాళ్ళ ఆ గోప్యాన్ని మెయింటైన్ చేయడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. అది సక్సెస్ అయ్యి అంతా మంచిగా ఉంటే మనతో చెప్పాలనుకుంటే చెప్తారు, లేకపోతే మటుకు వాళ్ళు సాధించేంత వరకు మనతో అయితే పూర్తిగా రివీల్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళు అంత షేర్ చేసుకునే మనస్తత్వం కాదు. వాళ్ళు కొంచెం లోనర్స్ లాగా ఉంటారు, ఇంట్రోవర్డ్స్ ఉంటారు. వాళ్ళు ఈజీగా అంత షేర్ చేసుకోలేరు, అంత ఎక్కువ డిస్కస్ కూడా చేయరు అనమాట. డిస్కస్ చేయకుండా వాళ్ళు చేయాలనుకున్న దాన్ని వాళ్ళు చేసేస్తూ ఉంటారు. సో ఇలా అన్న వీళ్ళతో మనకి ఇంకా ఫైనల్ గైడెన్స్ ఏమొస్తుందో చూద్దాం. హ్యూమర్, మీరే నవ్వండి. ఎంపతి,
పర్సీవరెన్స్, ఇక్కడ బాటమ్ ఆఫ్ ద టగ్లో ట్రస్ట్. సో నాకు ఇక్కడ ఇంకొకటి కూడా అర్థమవుతుంది. ఇక్కడ వీళ్ళు ఇట్లా చేస్తున్నారు కదా, వీళ్ళు ఏదో సాధించాలనుకొని వీళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం ఒక దానిపైన పెడుతుండొచ్చు. లైక్ ఎదగాలి అన్న ఒక ఇంటెన్షన్స్ కూడా ఉండొచ్చు. వాళ్ళు వాళ్ళ చదువు పైన కాన్సన్ట్రేట్ చేయడం కానీ ఏదో ఒక దానిపైన విపరీతంగా అయితే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దాన్ని సాధించుకోవాలనుకుంటున్నారు. దాన్ని సాధించుకుంటే ఒక మెరుగైన స్థితిలోకి వెళ్ళొచ్చు అన్న ఆశ భావనతో ముందరకు వెళ్తున్నారు. సో ఇక్కడ మీరు మీ లైఫ్లో మీరు తీసుకొని వచ్చుకోవాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు యాడ్ హ్యూమర్ ఇన్ టు యువర్ లైఫ్. మళ్ళా మీరు కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి, చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. బొమ్మ బొరుసు రెండు సైడ్స్ కదా ఒక కాయిన్కి. సో ఏదైనా కానీ ఐఎమ్ ఓపెన్ టు సీయింగ్ బోత్ సైడ్స్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ ఎలా ఉన్నా కానీ ఏదైనా కానీ నేను రెండింటిని చూడగలుగుతాను, నేను తీసుకోగలుగుతాను. మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి. వీళ్ళు లేకపోతే నేను లేను, లేకపోతే ఇది ఇట్లా అయిపోతుంది, నేను ఏం చేయలేకపోతున్నాను, ఇట్లా కాదు. రెండు సైడ్స్ ఆఫ్ ది కాయిన్ని మీరు అనలైజ్ చేసి సిచ్యువేషన్ని బాగా స్టడీ చేసి ఆ తర్వాత మీరు తీసుకోవాలనుకున్న నిర్ణయాన్ని మీరు తీసుకోండి. ఐ నో దట్ ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ సెట్ మై మైండ్ టు. మీరు మీ మైండ్ని మీరు ఎలా ట్యూన్ చేసుకుంటే మీ మైండ్ మీ మాట అలా వింటుంది. కాబట్టి మీ మైండ్ని మీరు ఎలా ట్యూన్ చేసుకోవాలనుకుంటున్నారు. ఐ యాక్సెప్ట్ దట్ మై ఇన్నర్ వాయిస్ విల్ ఆల్వేస్ గైడ్ మీ కరెక్ట్లీ. మీ మనసు ఏం చెప్తుందో దాన్ని వినమంటున్నారు. మీ మనసునంటే నమ్మండి, మీరు దేన్ని నమ్మకండి. ఎవరిని నమ్మనవసరం లేదు. మీరు మీ మనసుని నమ్మండి. మీ మనసు ఏం చెప్తుందో విని మీ మైండ్ని ఆ విధంగా ట్యూన్ చేసుకుంటే మీకు సిచ్యువేషన్ ఇంకా బెటర్గా అర్థమవుతుంది. సో సిచ్యువేషన్ బెటర్గా అర్థమైనప్పుడు వీళ్ళ కోసమా లేకపోతే దీనికోసమా నేను ఇంత బాధపడుతున్నాను అని చెప్పి మీరే నవ్వుకుంటారు. ఐ చూస్ టు ఫోకస్ ఆన్ ది లైటర్ సైడ్ ఆఫ్ లైఫ్. సో దేన్ని ఇంత హెవీగా తీసుకొని ఒక బర్డన్ లాగా ఫీల్ అయిపోయి బాధపడుతూ ఇలా లేకుండా యూ లాఫ్ ఇట్ అవుట్, నవ్వేసుకొని అక్కడ గమ్మునైపోతారనమాట. సో మీ రీడింగ్ చేస్తున్నప్పుడే పవర్ పోయి మళ్ళీ పవర్ వచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ వరల్డ్ కార్డ్లో ఉన్నట్లు ఎండింగ్స్, న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, కంప్లీషన్స్ ఉన్నాయి. సో లైఫ్లో చీకటి ఉంటుంది, వెలుగు ఉంటుంది. చీకటి ఎంతసేపు ఉన్నింది, వెలుగు ఎంతసేపు ఉన్నింది. వెలుగులో ఉంటే ఎలా ఉన్నాం, చీకట్లో ఉంటే ఎలా ఉన్నాం. అజ్ఞానం వద్దు. అజ్ఞానాన్ని విడిస్తేనే జ్ఞానం వైపు అడుగులు పడతాయి. సో అజ్ఞానాన్ని వదిలేసి జ్ఞానం వైపు వెళ్ళండి. ఏదైతే జ్ఞానం మీ మనసుకి ఉందో ఆ మనసు చెప్తున్న మాట విన్నారంటే మీ మైండ్ని మీరు కామ్ చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే మీ మైండ్ కామ్ అవుతుందో అప్పుడు మీరు ఇంకా సిచ్యువేషన్ని బెటర్గా అనలైజ్ చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే సిచ్యువేషన్ని బెటర్గా అనలైజ్ చేసుకుంటారో మీకు మీ లైఫ్ని మీరు ముందరికి ఎట్లా తీసుకొని వెళ్ళాలో మీకు బాగా అర్థమవుతుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.